డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అరెస్టుని ఎవరూ ఆపలేరు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇచ్చిన ఒక స్టేట్మెంటు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన అరెస్టును ఆపుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఆయనకి అనుంగమెత్తుడైన అదానీ కానీ, అటు పక్కన బీజేపీకి కూడా బాగా కావాల్సిన వ్యక్తి అయి ఉండటం మూలాన, ఇటు మరొక వైపున గవర్నర్ని కలవటం వెనుకున్న ఉద్దేశాలు, 17A పర్మిషన్ ఇవ్వకుండా ఆపుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు అని కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్న ఈ తరుణంలో బీజేపీ ఒక క్రిస్టల్ క్లియర్ సందేశాన్ని ఇవ్వదలుచుకుందా? ఇది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ద్వారా వాళ్ళు చెప్పించారా? రేపు ఇన్ కేస్ ఏదైనా వేరే ఒక కారణం దొరికినప్పుడు, జగన్మోహన్ రెడ్డిని కాపాడాల్సి వచ్చినప్పుడు తూచి మాకేం తెలియదు, అది మరి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తను సొంతగా చెప్పింది, మా దగ్గర అయితే ఈ ఉద్దేశం ఉందని చెప్పే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అసలు ఇప్పుడు మాధవ్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం వెనుక మరి కేంద్రం యొక్క ప్రభావం ఎంత ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తూనే ఉన్నారు. 50% మించిన వ్యూస్ నాన్ సబ్స్క్రైబర్స్ నుంచే వస్తున్నాయి. కాబట్టి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా నోటిఫికేషన్ల రూపంలో నా వీడియోలు మీ దాకా వస్తాయి. త్వరగా మీరు చూసే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ వీడియో కూడా బాగా వైరల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అడగవలసి వస్తుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు దగ్గరకు వచ్చేటప్పటికి మద్యం కుంభకోణంలో బయటపడుతున్న అనేక రకాలైన ఆధారాలు, సిట్టు ఈ మాత్రం దర్యాప్తు చేస్తుంది, సిట్టు ఇన్ని రకాలైన ఆధారాలను బయటకు తీసుకొస్తుంది అని మరి కేంద్రం కూడా ఊహించలేదేమో. ఈడీ ఎంట్రీని మరి నామమాత్రంగానే ఉంచారు. ఎందుకంటే ఈడీ ఎంట్రీ కంపల్సరీ ఇప్పుడు ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న ముడుపుల తాలూకు వ్యవహారాలు మరి ఇతర దేశాల్లో కూడా పెట్టుబడుల రూపంలోనో, ఆస్తుల రూపంలోనో, డబ్బు రూపంలోనో అక్కడికి కూడా చేరింది. నిన్ననే కొన్ని వ్యవహారాలు బయటకు వస్తున్న దాంట్లో A40గా ఉన్న వ్యక్తి ఇచ్చిన కొంత సమాచారం మేరకు హైదరాబాద్లో కాసారంలో ఒక ఫామ్ హౌస్లో, సులోచన ఫామ్ హౌస్లో అట్టపెట్టెల్లో నింపిన 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. మరి అవి ఎందుకు అక్కడే ఉండిపోయాయి? దాని గురించి మర్చిపోయారా? లేకపోతే అవి తరలించడం కుదరలేదా? లేకపోతే ఇది వాళ్ళకి సంబంధించిన షేర్లలోంచి, అంటే రాజకేశరెడ్డిదో, ఇందులో ఈ తీగల బ్రదర్స్, తీగల విజయానంద్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయి ఉండటం మూలాన వాళ్ళకి సంబంధించిన సొమ్మునే ఏమన్నా అక్కడ దాచుకున్నారా? దీంతో పాటుగా రాజకేశరెడ్డికి ఈ తీగల బ్రదర్స్కి ఉన్న సంబంధాలను కూడా బయటకు చాలా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఒక హాస్పిటల్లో ఈ రాజకేశరెడ్డికి భార్య అందులో డైరెక్టర్గా ఉన్నారు. దాంతోపాటుగా కొన్ని మెడికల్ కాలేజెస్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఇంకా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ వాటాలు కూడా ఉన్నాయనేది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న తరుణంలో ఇక అన్ని దారులు మూసుకుపోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక చివరి ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాడు. న్యాయ కోవిధులు కూడా వారం రోజుల పాటు మల్ల గుల్లాలు పడినా ఇందులో జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కష్టమైన వ్యవహారం. అంతిమ లబ్ధిదారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని తేలిపోయే విధంగానే ఉన్నాయి. ఎవరైనా ఒకళ్ళు కన్ఫెస్ అయితేను మరి అప్రూవర్గా మారిపోతేను ఇందులో చెప్పలేని అంశం. రాజకేశరెడ్డి అయితే తను గతంలోనే చెప్పాడు, అప్రూవర్గా మారిపోతే ఇంక అదే మాకు చివరి రోజులు అని. మరి అలాంటి వ్యవహారాలను అన్నింటినీ కూడా తప్పించుకుని ఇప్పుడు సిట్టు సొంతగానే ఆధారాలని వెలికి తీయటం మొదలుపెట్టింది. ఇక ఒక ఈ అట్టపెట్టెలు నిండుగా ఉన్న డబ్బులే బయటపడుతూ ఉంటే ఖచ్చితంగా ఇందులో ఈడీ ఎంటర్ అయి తీరాలి. మరి ఈడీ కూడా ఈ కేసును కట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇక అరెస్టు విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ సిట్ అరెస్ట్ చేస్తుందా, ఈడీ అరెస్ట్ చేస్తుందా అనే దాంట్లో కేంద్రం అయితే తేల్చి చెప్పారు, అరెస్టు ఈడీ ద్వారా కాదు, మీరు సిట్ ద్వారానే చేసుకోండి, దానికి కావాల్సిన వాటి అన్ని ఆధారాలు ఉంటే మనకేం ఇబ్బంది లేదు అని. దీంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఈడీ గతంలో మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇప్పుడు ఏదో తమిళనాడులో కొత్తగా లిక్కర్ స్కామ్ ఒకటి బయటకు తీయబోతున్నారు. దాంతోపాటుగా ఛత్తీస్గఢ్లో ఉన్న లిక్కర్ స్కాము, ఇట్లాంటి లిక్కర్ స్కాములు అన్నిటి మీద వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళు వాళ్ళ ఎన్నికలకు ఉపయోగపడే విధంగానో, వాళ్ళ పరపతి పెంచుకునే విధంగానో వాళ్ళు అరెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా మొహమాటాలు ఉన్నాయి. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ బీజేపీతో నేర్పిన ఈ సంబంధాలు కావచ్చు, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు కంటే
జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారంలో ఉండటం వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన విషయంలాగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి వాళ్ళ చేతిలో చిక్కి ఉండటం అంటే వాళ్ళకి ఎప్పుడూ అస్త్రం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగానే లెక్క. ఏం చేయటానికైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడిపోతాడు. అదే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తూ ఉన్నాడు. ఈయనకు కావాల్సింది కూడా అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా వాళ్ళకి రాజకీయమే ముఖ్యమైన అంశం అనేది బీజేపీ దగ్గర ఉన్న దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా అరెస్టు కాకుండా ఆపింది బీజేపీయే అనే ఒక భావన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో వచ్చిందంటే అది వాళ్ళకి చాలా ఇబ్బంది. రేపు తమిళనాడులోనో ఛత్తీస్గఢ్లోనో చేయబోయే అరెస్టులకి మళ్ళీ ఏది జగన్మోహన్ రెడ్డి అరెస్టుని సాపత్యం చూపిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టుగా అరెస్టుకి పర్మిషన్ కూడా ఇచ్చేసినట్టుగానే కనపడతా ఉంది. ఇక ఫైనల్గా బీజేపీ అరెస్టుని ఆపుతుంది అనే ఈ స్పెక్యులేషన్ని ఆపటం కోసం ఇప్పుడు బీజేపీ నాయకులు ఇలాంటి ఒక దాన్ని అంటే మాధవ్ చేత ఇలాంటి స్టేట్మెంట్ని ఒకటి ఇప్పించారనుకోండి, బీజేపీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంసిద్ధంగానే ఉంది, ఎటువంటి అభ్యంతరం పెట్టదు అని ప్రజల్లోకి సంకేతం పంపిస్తూ ఉన్నారు. మరి ఇక యువతల పక్క అదానీ చేసే ప్రయత్నాలు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని కలవటానికి కూడా ఉన్న వెనకున్న ఈ ఉద్దేశాలు కానీ అందరికి బయటపడిపోవటం మూలాన ఇక బీజేపీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ బీజేపీ ఇలానే చేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇచ్చింది బీజేపీ అయినా మాకు అరెస్ట్కి ఏం సంబంధం లేదని అప్పుడు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి ఎంత బుకాయించే ప్రయత్నాలు చేసినా లోకేష్ మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు కనీసం మోడీ కానీ అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఆ రోజున ఉన్న పరిస్థితుల ప్రకారంగా అలా ఉంది. ఆ తరువాత మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలవడని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలు కావచ్చు, చంద్రబాబు నాయుడు యొక్క అవసరం కనపడటం కావచ్చు, దీంతో పాటుగా మరి కేంద్రంలో మూడోసారి మోడీ 3.0 పెట్టాలి అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అవసరం ఉందని గుర్తించటం కావచ్చు. కూటమికి చంద్రబాబు నాయుడు కూడా సంసిద్ధంగానే ఉన్నాడు కాబట్టి ఆయనతోటి కూటమి కట్టారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క అరెస్ట్ అనేది ఏ రకంగా ఉండబోతుంది అనే దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ మీద ఆధారపడే ఉంటుంది అనేది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇక ఏమీ చేయలేని పాలుపోలేని పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఒప్పుకున్నారు. దీంట్లో పాటుగా ఏదైనా తప్పించే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అది ఈడీ ద్వారా చేసే అవకాశాలు ఉన్నాయి అనే దాంట్లోనే ఈడీ ఇక్కడికి ఎంటర్ అయిందనేది కూడా ఒక స్పెక్యులేషన్ వస్తుంది. కాబట్టి వీళ్ళు క్లియర్గా ప్రజలకు సంకేతం పంపించదలుచుకున్నారు, జగన్ అరెస్ట్ని మేము ఆపం, జగన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోనివ్వండి, మాకేం అభ్యంతరం లేదు అని నాయకులకి చెప్పటమే కాదు ప్రజలకు చెప్పటం కూడా, వాళ్ళకి వివరించడం కూడా ఇంపార్టెంట్ అనే దాన్ని గుర్తుపెట్టుకుని మాధవ్ ద్వారా ఈ స్టేట్మెంట్ ఇప్పించారు తప్ప జగన్మోహన్ రెడ్డిని వీలైతే కాపాడే అవకాశాల కోసమే చూస్తారు. అలా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అరెస్ట్కి అంగీకరించేస్తారు. ఇదే ఈరోజు కుండబద్దలు.